ఒకవేళ మీరు ఫిష్ లవర్ అయ్యండి వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉంటే కనుక ఈ ఫిష్ కర్రీని అస్సలు మిస్ అవ్వద్దు. జీరో ఆయిల్తో చేసిన ఫిష్ కర్రీ. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ ఝాన్సీ. సో ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ కూడా ఎలా చెప్తున్నానంటే డైట్లో ఉన్న వాళ్ళ కోసం చేస్తున్న ఫిష్ కర్రీ అండి. అంటే ఇక్కడ మనం ఆయిల్ యూజ్ చేయము, అస్సలు యూజ్ చేయము. ఎలా వండుతానో చూడండి. ఈ ఫిష్ కర్రీనే మనం గోవన్ ఫిష్ కర్రీ అని కూడా తిన్నంటారు. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఈ కర్రీ కోసం 300 గ్రామ్స్ ఆఫ్ బొచ్చు చేప పీసెస్ని తీసుకొని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఒక పావు స్పూన్ మాత్రమే. కొంచెం పసుపు, అలాగే కొంచెం మాత్రమే కారం. చూడండి ఎంత వేస్తాను. ఫిష్ని చక్కగా ఒక్కొక్క పీస్ కూడా పట్టేటట్టు చక్కగా కలుపుకుందాం. సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనం తీసుకుంది 300 గ్రామ్స్ ఆఫ్ ఫిష్ అనమాట. దానికి చూడండి ఒక 2 ఇంచెస్ ఆఫ్ చింతపండుని నానపెట్టి ఉంచుకున్న, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే దీనిలో హాఫ్ మాత్రమే వాడతాం, 1/2 ఇంచు అల్లం ముక్క, కరివేపాకు క్లీన్ చేసి ఉంచుకున్న, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అవి చూడండి 2 మాత్రమే. ఆ తర్వాత కొబ్బరి వీరినంత వరకు ఇలా తీసాను, మొత్తం తొక్కంతా వచ్చేసినట్టు తీసాను, ట్రై చేసా. సో ఇది ఒక హాఫ్ కొబ్బరి మాత్రం వేస్తాం దీనిలో. సో కోకోనట్ మిల్క్ కోసం కొన్ని పీసెస్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని వీటిని కోకోనట్ మిల్క్ చేద్దాం. సో గైస్ చూడండి ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసాక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసి దానిలో మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. గోవన్ ఫిష్ కర్రీలో కోకోనట్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో చూడండి గైస్, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాను కదా. మిక్సీ చేసుకుంటే ఇలా మెత్తగా వచ్చింది చూడండి. ఇలా మెత్తగా వచ్చేటట్టు చేశాక అప్పుడు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఫిల్టర్ ఉంటే ఫిల్టర్తో, లేదంటే చక్కగా మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మస్లిన్ క్లాత్తో అయినా ఒకసారి మీరు ఇలా చేసుకుంటే అయిపోతుంది. చిక్కటి పాలు వచ్చాయా, మళ్ళీ ఒకసారి వాటర్ వేసి స్క్వీజ్ చేద్దాం. చూడండి గైస్, మళ్ళీ వేసుకుందాం. సో గైస్ ఇదిగో మన కొబ్బరి పాలు రెడీ అయిపోయి చాలా చిక్కగా చాలా బాగున్నాయి. దీనికి యాక్చువల్లీ ఈ రెసిపీకి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉండాలి, కానీ మన దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ లేవు. మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి. 6 ఎండుమిర్చి వేసా, కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకుందాం, వెల్లుల్లి, కొంచెం ధనియా పొడి వేసుకుందాం, పసుపు వేద్దాం, అలాగే జీలకర్ర, సాల్ట్. ఇంకా కారప్పొడి మనం వేయము, ఎందుకంటే కారప్పొడి ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి కారప్పొడి వేయం. ఈ కరివేపాకు కూడా వేసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. సో గైస్ ఇప్పుడు చూడండి సగం నలిగింది. ఇప్పుడు ఇక్కడ మనం నానపెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకుందాం. మళ్ళీ మిక్సీ చేద్దాం. నైస్, ఇలా ఉండాలి. అచ్చం అయిపోయింది. ఇలా ఉంటే చాలు. మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్, ఇది డైరెక్ట్ వేసేయడం. ఇంకా అసలు ఆయిల్ అనేది వాడకూడదు దీనిలో. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసినట్టే, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్న దానిలో చక్కగా మనం మిక్సీ చేసినప్పుడే ఉప్పు వేస్తాం కదా, ఇంకేం అవసరం లేదు. గ్రేవీ కొంచెం ఉడకాలంతే. చూడండి అలా కలుపుతూనే ఉన్నా, మసాలా బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా మారింది. సరిగ్గా ఇలాంటప్పుడే మనం కొబ్బరి పాలని యాడ్ చేద్దాం. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. సగం ఇప్పుడు యాడ్ చేసి లాస్ట్లో కొన్ని యాడ్ చేద్దాం, ఇంకొన్ని ఉంచుకుందాం. చూడండి ఎంత రిచ్ గ్రేవీ అంటే చాలా చాలా బాగుంటుందండి. కలుపుతూ చక్కగా చూసుకోవాలి. చాలా రిచ్ గ్రేవీ, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు మనం ఫిష్ని యాడ్ చేసుకుందాం. ఇది బొచ్చు చేపలు. ఇంకా పాంప్లెట్స్ ఉంటాయి కదండి, పాంప్లెట్స్ కూడా చాలా బాగుంటాయి ఈ కర్రీకి. పాంప్లెట్సే బెస్ట్. ఇంకా మనకి అది అవైలబుల్గా లేదు కాబట్టి మనం ఒకసారి ఇది కలుపుకుందాం. మధ్యలో ఇలా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తిరిగేసుకోండి, మరీ మెత్తగా అయితే తిరగలేము మనం.
అట్లా ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 6 మినిట్స్ అయింది. సరిగ్గా మిగతా కొబ్బరి పాలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కదపకుండా ఇంకో 7 మినిట్స్ ఉంచేద్దాం. ఇలా చక్కగా ఉడికిపోవాలండి, మొత్తం ఉడికిపోయి. ఆయిల్ వేయలేదు, కొబ్బరిలో ఉన్న నూనె బయటకు వచ్చింది చూసారా, ఫిష్లోను కొబ్బరిలోనూ ఉన్న నూనెది. థిక్ అయింది గ్రేవీ, చాలండి, ఇంకా ఆపేద్దాం. చూసారా ఇలా థిక్, ఇలా ఇలా మధ్యలో ఇలా గ్యాప్ వచ్చిందంటే ఇంక థిక్ అయిపోయిందని అర్థం. ఇలాంటప్పుడు కరెక్ట్గా మనం ఆపేయాలి. ఈ ఫిష్ కర్రీని రైస్తోనే కాదు, చపాతీతో కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా లైట్ ఫ్లేవర్స్తో చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. సో ఇక్కడ నేను కొంచెం అన్నంతో పాటు పెట్టుకుంటున్నాను. చాలా 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 బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఈ వీడియో చూసాక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ని తప్పకుండా చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రిఫర్ చేయబడుతుంది. మరి ఈ ఫిష్ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. చాలా చాలా అమేజింగ్గా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ టేస్ట్ చూశాను. చాలా చాలా బాగుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా బాగుంది. అండ్ ఫిష్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందంటే, చాలా బాగా ఉడికింది. చక్కగా బయట వర్షం కురుస్తున్నప్పుడు ఇలా వేడి వేడిగా అమేజింగ్. కొబ్బరి పాలు వేయటం వల్లేమో మంచి కమ్మని టేస్ట్ వచ్చిందండి. చాలా 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 అమేజింగ్ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే, సో గైస్ నేను తింటూ ఉంటాను, మీరు మాత్రం ఈ రెసిపీని అస్సలు మిస్ చేయొద్దు. తప్పకుండా ట్రై చేయండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.